సార్ ఈ టైంలో చాలా మందికి డౌట్ వస్తుంది. అంటే పొలిటికల్‌గా డివైడ్ అయిపోయారు. షర్మిల గారు విమర్శలు చేస్తున్నారని ఒక కారణంతోటి వాళ్ళకి రావాల్సినవి ఇవ్వకుండా ఆపొచ్చంటారా అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ దారులు వేరు. కాకపోతే వాళ్ళిద్దరు అన్నదమ్ములు. అందరికీ తెలిసిన ఫ్యాక్ట్. అది అగ్రీమెంట్ కూడా వాళ్ళిద్దరి మధ్య ఉంది అని చెప్పేసి కూడా ఆగస్టు 2019లో. సో మరి ఇప్పుడు ఆ విధంగా వేరైనప్పుడు ఇవ్వకూడదని నిర్ణయించుకోవచ్చా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా? అంటే అది కోర్టు పరిధిలో ఉంది. వాస్తవానికి ఇప్పుడు షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్ అన్నీ సక్రమంగా ఉంటే, ఓకే, అంటే అది షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ కానీ ట్రాన్స్ఫర్ ఫామ్ కానీ అవి మొత్తము అంటే ఇప్పుడు మనం కొన్ని కంపెనీస్లో చూస్తాం, ఫ్యామిలీ హెల్డ్ కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు గోయంకాస్ ఉన్నారు, బజాజ్ ఉన్నది, అట్లా కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఏంటంటే ఫ్యామిలీ హెల్డ్ కంపెనీస్ ఉంటాయి. దానిలో కొద్దిగా ఏంటంటే అది హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీని ఒక కంపెనీ లెక్క దాన్ని రూపాంతరం చెందింది అని అనుకోవచ్చు మనం. దాంట్లో అట్లాంటి కంపెనీస్లో ఇట్లాంటి ఇష్యూస్ బాగా వస్తాయి. లేదంటే నాకు ఇప్పుడు మదర్ పేరు మీద పెట్టడము, లేకుంటే అప్పుడప్పుడు కంపెనీ మేనేజ్మెంట్ కూడా ఇటోట అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఇంట్లో పెద్దవాళ్ళ మీద కానీ చిన్న వాళ్ళ మీద కానీ పిల్లల మీద కానీ వాళ్ళు కంపెనీలలో డైరెక్టర్స్ లేకున్నా కానీ డైరెక్టర్గా ఎటువంటి హోదా లేకున్నా కానీ వాళ్ళ మీద కొన్ని షేర్స్ అనేవి షేర్ హోల్డర్గా వాళ్ళ పేరు మీద షేర్స్ పెట్టడం జరుగుతుంది. అయితే జగన్ గారు కూడా అదే అంటారు, ఇది నా స్వార్జితం. అయితే కారణాలు ఏమన్నా కావచ్చు. కారణాలు ఇప్పుడు ఆయనతోని షర్మిల గారు విభేదించడం కావచ్చు, లేకుంటే షర్మిల గారు ఆయన మీద వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం కావచ్చు, లేకుంటే షర్మిల గారు రాజకీయ పరంగా ఆయన మీద కొన్ని ఏమంటారు కంప్లైంట్స్ చేయడము, లేకుంటే నువ్వు సరిగా పనిచేస్తలేవు, నువ్వు తప్పు ఇట్లా చేసినావు అట్లా చేస్తున్నావు అని నిలదీయడం కానీ అది ఆయనకు బాధాకరంగా ఉండొచ్చు. అవన్నీ వ్యక్తిగత విషయాలు. కాకుంటే చట్ట ప్రకారం ఏంది, ఈ షేర్స్ అనేటివి బదలాయింపు సరైనదా కాదా అనే విషయాన్ని ఒక్కదాన్నే పరిగణకు తీసుకుంటుంది కంపెనీ లా బోర్డ్. కంపెనీ లా బోర్డ్ అనేది ఒక కోర్టు ఎక్స్క్లూజివ్గా, ఇప్పుడు మనము వర్తక వాణిజ్యం అంటారు, అదే వీటికి సంబంధించి డిసైడ్ చేసే ఒక కోర్ట్, ఒక ట్రిబ్యునల్ సపరేట్ ఉంటుంది కంపెనీ లా బోర్డ్. ఇంతకుముందు హైకోర్టులని చూస్తుండే, కంపెనీ పిటిషన్స్ అన్ని హైకోర్టుకే వస్తుండే. అయితే ఇంతకుముందు ఉన్నత న్యాయస్థానాలు చూస్తుండే. కాకుంటే ఇప్పుడు నేషనల్ కంపెనీ లా బోర్డు ఏర్పాటు చేసి ప్రతి రాష్ట్రం 2 రాష్ట్రాలకు కలిపి అట్లా ఒక్కొక్క బెంచ్ను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కంపెనీ లా బోర్డు పరిగణలోకి తీసుకునే విషయం ఏంటంటే ఈ బదలాయింపు అనేది చెల్లుతుందా చెల్లదా, ఇది వాస్తవమేనా అంటే ఇప్పుడు మనకు కంపెనీ లా బోర్డుకి అనుబంధంగా ఈ ఆర్ఓసి కానీ ఎస్ఎఫ్ఐఓ కానీ మిగతా సంస్థలన్నీ పనిచేస్తుంటాయి. అయితే ఇప్పుడు వాస్తవానికి ఈ పైసలు మొత్తం షేర్లు కానీ నా వ్యక్తిగత ఆస్తి అన్నప్పుడు ఆ వ్యక్తిగత ఆస్తి ఎట్లా వచ్చింది, ఆ వ్యక్తిగత ఆస్తి బదలాయించింది కాబట్టి ఆ బదలాయింపు సరైనదేనా, లేకుంటే దీనికి ఇప్పుడు మన కేసులు పెండింగ్ ఉన్నాయి కదా, కేసులు పెండింగ్ ఉన్నప్పుడు దాంట్లో ఆ పరిధిలో ఉన్న ఆస్తులకు ఈ ఆస్తులు ఏమైనా సంబంధం ఉన్నాయా అనే విషయాలను కూడా చూస్తారు. అయితే ఆయన ఏమంటున్నట్టే నా స్వార్జితం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నట్టే నేను స్వయంగా సంపాదించుకున్న ఆస్తి, లేకుంటే భారతి గారు నా భార్య స్వయంగా సంపాదించుకున్న ఆస్తి, మేమిద్దరం కలిసి సంపాదించుకున్న ఆస్తులు అవి. మేము వ్యాపారం చేయడం ద్వారా మాకు వచ్చిన దీంతో లాభాలతో కానీ మేము సంపాదించుకున్న పైసలతో కానీ ఒక కంపెనీ పెట్టినాం. ఆ కంపెనీలో నేను కేవలం నా చెల్లె అనే ప్రేమతో, లేకుంటే నా తల్లి అనే ప్రేమతో వారి మీద ఈ షేర్లు అనేటివి పెట్టడం జరిగింది. అంటే ఇవన్నీ ఫ్యాక్చువల్ ఆస్పెక్ట్స్. లీగల్ ఆస్పెక్ట్స్ ఏంటంటే ఇప్పుడు మనం పిటిషన్లో ఏమన్నా రాయొచ్చు, అంటే నాకు ఎందుకు ఎనిమాసిటీ డెవలప్ అయింది, లేకుంటే షర్మిల గారు నా మీద వ్యాఖ్యలు చేసింది కాబట్టి ఇకపై అసొంటి రిలేషన్షిప్ అనేది మా మధ్యలో ఉండబోదు, అది నాకు చాలా బాధ కలిగించింది అనే విషయాన్ని. అదేవిధంగా విజయమ్మ గారు వైఖరి కూడా నాకు కొద్దిగా బాధ అనిపించింది. అవన్నీ వ్యక్తిగత విషయాలు, లేకుంటే ఫ్యాక్చువల్ ఆస్పెక్ట్స్. దీనిలో ముందుగా కంపెనీ లా బోర్డ్ చూసే విషయం ఏంటంటే ఈ బదలాయింపు అనేది
వాస్తవంగానే లేకుంటే ఈ షేర్లు వారి పేరు మీద పెట్టడం, ఈ షేర్లు వారి పేరు మీద ఉంచడం, ఈ కంపెనీ పెట్టడం వెనుక వీళ్ళ పాత్ర ఏంది, వీరు కూడా ఏమైనా కాంట్రిబ్యూట్ చేసిండ్రా, లేకుంటే ఫండ్స్ ఎక్కడి నుండి వచ్చినాయి, అక్కడి నుండి మొదలవుతుంది. మొదలైనాక షేర్లు ఇప్పుడు వీరు బదలాయించిండ్రు అంటారు కదా, పేరు మార్చిండ్రు అంటారు కదా, ఆ మార్పు సరైనదేనా కాదా అనేది కంపెనీ లా బోర్డ్ డిసైడ్ చేస్తుంది. ఓకే. దాని తర్వాత ఇంకో కొన్ని విషయాలు కూడా దీనిలో ప్రస్తావించడం జరిగింది. అయితే దీనిలో నంబర్స్ ఇచ్చిండ్రు, ఇంత వాల్యూమ్ షేర్స్ అనేటివి ట్రాన్స్ఫర్ అయినాయి అనేది. It is humbly submitted that above mentioned share transfers were approved and recorded by respondent number 1 company on 6/7/2024 without the submission of duly executed share transfer forms by the petitioners herein, and without depositing the original share certificate with respondent number 1 company as required under section 56 of Companies Act. అయితే ఏం చెప్తారంటే 6/7/2024 రోజు వితౌట్ సబ్మిషన్ ఆఫ్ ది డ్యూలీ ఎగ్జిక్యూటెడ్ షేర్ ట్రాన్స్ఫర్ ఫార్మ్స్ బై పిటిషనర్స్. అంటే మేము ఎట్లయితే సెక్షన్ 56 ప్రకారము షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్ మా సంతకాలతో లేకుంటే ఆ సరైన ప్రక్రియ ద్వారా సబ్మిట్ చేయలేదు కాబట్టి ఈ ట్రాన్స్ఫర్ అనేది, ఈ బదలాయింపు అనేది చెల్లదు అంటుంది. ది ట్రాన్స్ఫర్ ఈస్ క్లియర్లీ ఇన్ డెరగేషన్ ఆఫ్ ది ఎక్స్ప్రెస్ అండర్స్టాండింగ్, ఇంటెంట్ అండ్ text of the MOU and other documents exchanged between the parties and the trust reposed by petitioner number 1 and 2 and was culmination of deceitful deviance of law. అంటే ఒక మోసపూరితమైన ఉద్దేశంతో ఈ ఎంఓయుకి విరుద్ధంగా ఈ షేర్ ట్రాన్స్ఫర్ అనేది చేసినారు కాబట్టి ఈ షేర్ ట్రాన్స్ఫర్ అనేది చెల్లదు. ది డేట్ ఆన్ విచ్ సచ్ ట్రాన్స్ఫర్ ఇస్ షోన్ టు హ్యావ్ బీన్ ఫార్మల్లీ కన్క్లూడెడ్ is 6/7/2024, which is improbable and may be in artifice created to suit the interests of respondent number 2. The said recording of transaction is incompatible and following events which are verifiable. The director's report dated 22nd July 2024 is available on records of the ROC. Depicts revised shareholding reflecting the 6/7/2024 transfer, which means that the reports filed by respondent number 1 are clearly antedated and only interference discernible is that the respondents transfer date is clearly contrived for achieving the object of respondent number 2 in pursuant of series of negotiations between the parties, more particularly respondent number 2 towards 2nd-3rd week of July 2024. The legal advice received by the petitioners was disclosed to hereon on 23/7/2024, which unequivocally forbade the petitioners for effecting any further transfer. అంటే మేము ముందుగా ఈ విషయం షర్మిల గారితో మాట్లాడాము, అదేవిధంగా భారతి గారితో మాట్లాడినాక కూడా మేము ఒక ప్రణాళిక అనేది రూపొందించి దీనికి ఒక పరిష్కారం కనుక్కుందాము, లేకుంటే ఈ షేర్ అగ్రిమెంట్ ఏదైతే ఇంతకుముందు చేసుకున్నామో ఆ అగ్రిమెంట్ ప్రకారం మనం నడుచుకుందాము అని చెప్పే లోపట్నే వీళ్ళు మోసపూరితమైన ఉద్దేశంతోన ఈ ట్రాన్స్ఫర్ అనేది చేసిండ్రు కాబట్టి ఈ ట్రాన్స్ఫర్ అనేది చెల్లదనే విషయాన్ని వారు చెప్పారు. ఈ పిటిషన్ని మనం మొత్తం పూర్తిగా విశ్లేషణ చేస్తే ఇంకా దీనిలో ఏమేమి విషయాలు పొందుపరిచిండ్రు, ఎందుకు ఈ ట్రాన్స్ఫర్ అనేది చెల్లదు అని వారు అంటున్నారు అనేది మనం తెలుసుకోవచ్చు. అంటే అపాల్డ్ బై ది అబౌవ్ అండ్ ఆల్సో సిరీస్ events prior to the same which no longer sustains the basis for the intent of the MOU, the above event which has been brought about while being aware of the repercussions of the petitioners in law and before the courts of law as a last straw which broke the back of the basis of love and affection which petitioner number 1 had towards respondent number 2, which formed the voluntary basis of the intent expressed in the MOU. అయితే ఒక లాస్ట్ రిసార్ట్ లెక్క మేము నా ప్రయత్నాలన్నీ నేను చేసినాను, జగన్మోహన్ రెడ్డి గారు దీనిలో అనడం జరుగుతుంది. నేను పూర్తి స్థాయిలో నా ఎఫర్ట్స్ పెట్టినా కానీ రికన్సైల్ అనేది కాలేదు. వాళ్ళు ఒక మోసపూరితమైన ఉద్దేశంతో వారి మీద పెట్టుకున్న నమ్మకం అనేది వాళ్ళు వంచిర్రు నన్ను అనే విషయాన్ని వారు చెప్పడం జరిగింది. అయితే it is humbly submitted that the provision of section 56(1) of the Companies Act 2013 reads as under: transfer and transmission of securities. A company shall not register a transfer of
securities of the company or the interest of a member of in the company in the case of company be having no share capital other than the transfer between the persons both of whose names are entered as holders of beneficial interest. ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు మనం అంటే సెక్షన్ 56కి విరుద్ధంగా ఈ ట్రాన్స్ఫర్ అనేది ఉన్నది అనే విషయాన్ని వారు చెప్తున్నారు. కాకుంటే సెక్షన్ 56లో ఇప్పుడు ఎవరైనా ఇద్దరు వ్యక్తుల పేరు మీద ఆ కంపెనీలో షేర్లు ఉంటే ఆ ఇద్దరి మధ్యలో ట్రాన్స్ఫర్ జరిగి ఉంటే సెక్షన్ 56 అనేది వర్తించదని నా అభిప్రాయం. ఓకే, అంటే ఇప్పుడు బయటి వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేస్తే సెక్షన్ 56 వర్తిస్తుంది. అంటే కంపెనీలో షేర్ హోల్డర్స్గా ఉండి ఇప్పుడు విజయమ్మ గారు ఉన్నారు, విజయమ్మ గారి పేరు మీద షేర్స్ ఉన్నాయి. షర్మిల గారు ఉన్నారు, షర్మిల గారి పేరు మీద కూడా షేర్స్ ఉన్నాయి. అయితే వారు అంటే నా అనుభవం ప్రకారం వారు చెప్పబోయేది ఏంటంటే మా మధ్యలో జరిగిన ఒక బదలాయింపు అనేది సెక్షన్ 56 అనేది అట్రాక్ట్ కాదు అనే విషయాన్ని వారు చెప్తారేమో అని నేను ఊహిస్తున్నా. ఓకే, అయితే ఈ సెక్షన్ 56కి అంటే బేసిక్గా ఏమంటారంటే సెక్షన్ 56కి విరుద్ధంగా ఇప్పుడు వారి మధ్యలో జరిగిన వ్యక్తిగత విభేదాలు, వారి మధ్యలో చెడిన వ్యక్తిగత సఖ్యత అనేది కంపెనీల ట్రిబ్యునల్కి సంబంధం లేదు. అంటే వారి మధ్యలో విభేదాలు రావచ్చు, లేకుంటే వారు సరైన టర్మ్స్లో ఉండకపోవచ్చు, అది కంపెనీల ట్రిబ్యునల్ పరిధిలోకి రాదు. అయితే ఆ విషయాలన్నీ దీనిలో పొందుపరిచిండ్రు. అంటే నేను ఎందుకు అంటగనైజ్ అయినా, అంటే నాకు ఎందుకు ఇబ్బంది అయింది, ఎందుకు ఈ పిటిషన్ నేను వేయదలుచుకున్నా అనే విషయం చెప్తూ ఈ ఈ సఖ్యత లోపం కారణంగా అదేవిధంగా నా మీద వ్యాఖ్యలు చేయడము, నాతో సరిగా ఉండకపోవడం, అంటే ఆమె బిహేవియర్ అనేది విజయమ్మ గారు కానీ లేకుంటే షర్మిల గారు కానీ వారు నా మీద వ్యాఖ్యలు చేయడము, నా పరువుకి భంగం కలిగించే విధంగా ప్రజలలో మాట్లాడడము, నా స్వంత చెల్లెనే లేకుంటే నా స్వంత తల్లిగారే ఇట్లా మాట్లాడడం అనేది నాకు మంచిగా అనిపించలేదు, నాకు చాలా బాధ అనిపించింది. అదేవిధంగా రాజకీయంగా నా ప్రత్యర్థిగా మారడము, రాజకీయంగా వ్యాఖ్యలు చేయడం అనేది నాకు చాలా బాధ అనిపించింది. అదేవిధంగా నేను ఎంత ప్రయత్నం చేసినా, అంటే మేమందరం కూర్చొని వారితో మాట్లాడి ఇట్లా కాదు, ఈ అగ్రిమెంట్ అనేది మనం చేసుకున్నాం కాబట్టి, ఒక ఒప్పందం చేసుకున్నాం కాబట్టి ఆ ఒప్పందం ప్రకారం మనం ముందుకు పోదామని మనం అనుకున్నాం. కాకుంటే ఆ ఒప్పందానికి విరుద్ధంగా ఈ షేర్స్ అనేవి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసింది కాబట్టి ఇది చెల్లదనే విషయం వారు చెప్పడం జరుగుతుంది. దీనిలో కొన్ని వ్యక్తిగత అంశాలు ఉన్నాయి. ఆ వ్యక్తిగత అంశాలు అనేటివి కంపెనీ లా బోర్డుకు సంబంధం లేదు. చట్టానికి ఆ వ్యక్తిగత అంశాలు అనేటివి సంబంధం ఉండదు. ఈ బదలాయింపు సరైనదా కాదా, ముందుగా వీరి పేరు మీదే ఈ షేర్స్ ఉన్నాయి కాబట్టి ఈ షేర్స్ దీనికి మూలం ఏంది అనే విషయం ఒకటి పరిగణలోకి తీసుకుంటారు. ఈ బదలాయింపు చెల్లదా అనే విషయాన్ని వారు పరిగణలోకి తీసుకుంటారు. ఇవి తీసుకొని మధ్యంతర ఉత్తర్వులు కానీ లేకుంటే వేరేవి కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది. సెక్షన్ 56 ప్రకారము ఇది లేదు అనే విషయాన్ని వారు చెప్పుకుంటూ, అయితే ఇంకొకటి ఇట్ మే బి నోటెడ్ దట్ the execution of the gift deed and trust in the MOU was a mere expression of intent to give the properties and shares by petitioner number 1 as well as a spouse, that is petitioner number 2 herein, to respondent number 2 herein, purely out of love and affection. And both petitioner number 1 and respondent number 2 herein are siblings, and the same would never confer or bestow or vest any legal right to or title or interest in the subject shares and properties. It may also be noted that the law prescribes the thing to be done in a manner the same as to be done in such manner prescribed under the law or nothing. So therefore the alleged transfer without complying with the requirements stipulated under section 56 is non-est, invalid, inoperative and void ab initio. అయితే వ్యక్తిగత నమ్మకము, వ్యక్తిగతంగా ఉన్న రిలేషన్షిప్, ఇప్పుడు నేను ఇప్పటిదాకా చెప్పిన కొన్ని కంపెనీస్ ఇప్పుడు ఫ్యామిలీ హెల్డ్ కంపెనీస్ ఉంటాయి. ఫ్యామిలీ హెల్డ్ కంపెనీస్ ఉంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ HUF. అప్పట్లో ఉమ్మడి వ్యాపారం,
అనేది చేస్తుండే. ఉమ్మడి వ్యాపారం అంటే అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉంటుండే కాబట్టి, జాయింట్ ఫ్యామిలీస్ ఉంటుండే కాబట్టి, పెద్ద ఫ్యామిలీస్ ఉంటుండే. కొన్ని ఉత్తర భారతదేశానికి సంబంధించిన కుటుంబాలు లేకుంటే దక్షిణ భారతంలో కూడా చాలామంది మనం చూస్తాం. వాళ్ళు ఏంటంటే ఉమ్మడిగా ఉంటాయి. అయితే అట్లాంటి సమయంలో ఈడ మొత్తము ప్రాపర్టీ అనేది డివిజన్ అయిపోయింది. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆస్తుల పంపకం అనేది జరిగింది అనే విషయాన్ని మనం చెప్పడం చూస్తున్నాం. అదేవిధంగా ఇది నా వ్యక్తిగత ఆస్తి, పూర్తి స్థాయిలో లవ్ అండ్ ఎఫెక్షన్ కారణంగానే ఈ ఆస్తులను, ఈ షేర్లను వారి పేరు మీద పెట్టడం జరిగింది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాకుంటే వ్యక్తిగత విషయాలు ఎప్పుడు కూడా ఈ లీగల్ ప్రొసీడింగ్స్ కేవలం 56లో సెక్షన్ 56 ఆఫ్ ది యాక్ట్ అనేది దాని నుండి ఎట్లా ఏదైనా డివియేషన్ జరిగిందా అనే విషయాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. అయితే దీంట్లో ఒక గిఫ్ట్ డీడ్ అనేది వారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ డీడ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ అనేది, ఒక ఒప్పందం, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది వాళ్ళు రాసుకోవడం జరిగింది. అది ఏంటంటే మళ్ళీ నాకు బదలాయించాలి, లేకుంటే పూర్తి నిర్ణయాధికారం, అంతిమ నిర్ణయం నాదే అనే విషయాన్ని కూడా వారు, అంటే నార్మల్గా ఇప్పుడు నేను ఇంట్లో పెద్దవాడిని అయితే ఏముంటుంది అంటే నీళ్ళు వారే పక్కకు భూమి పెద్దోనికి ఇస్తారు. కొన్ని అంటే తెలంగాణలో ఎట్లుంటుంది అంటే కొన్ని ప్రాంతాలలో తండ్రి తర్వాత పెద్దోళ్ళ పేరు మీద భూమి పెడతారు. ఉమ్మడి ఆస్తులు ఉన్నా కానీ, అంటే ఉమ్మడి ఆస్తులు అంటే ఆ కుటుంబానికి సంబంధించిన ఆస్తులు, ఆ భూమి అనేది పెద్దోని పేరు మీద పెడతారు. కొన్ని విభేదాలు జరుగుతాయి. అట్లా అంటే ఇంటికి పెద్ద అనే వ్యక్తి పేరు మీదనే భూమి పెడతారు. అంటే మన పితృస్వామిక సమాజం కాబట్టి మన దగ్గర కొన్ని జాగాలలో ఏంటంటే, ఇప్పుడు కేరళ అక్కడ సైడ్ ఏంటంటే ఇంట్లో ఫ్యామిలీలో లేడీ ఎవరైతే పెద్ద ఉంటారో వాళ్ళ పేరు మీదే పెడతారు భూములు. వాళ్ళది మాతృస్వామిక వ్యవస్థ. అయితే ఇప్పుడు ఈడ ఏంటంటే మొదటిగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశము ఈ గిఫ్ట్ డీడు లేకుంటే ఈ షేర్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో, అగ్రిమెంట్ ఏదైతే ఉన్నదో, ఆ అగ్రిమెంట్ అనేది వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత ఆస్తి, ఈ షేర్లు కానీ లేకుంటే ఇవి కానీ వ్యక్తిగత ఆస్తి, ఆ వ్యక్తిగత ఆస్తి అయితే వీరి మీద అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ పెట్టిర్రా, లేకుంటే ఇంకా వేరే ఏమైనా కారణం ఉందా? వేరే కారణం అంటే ఏంది? షర్మిల గారు కానీ లేకుంటే భారతి గారు అంటున్నా నేను, మన విజయమ్మ గారు కానీ వారు ఏమైనా కాంట్రిబ్యూషన్ చేసిరా ఆ కంపెనీకి? అంటే వారు కూడా ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసినరా, లేకుంటే ఆ షేర్స్ ఇప్పుడు మనం పర్చేజ్ చేస్తాం షేర్స్, దానిలో అది నోటిఫై అవుతుంది. నోటిఫై అయినప్పుడు వారే పైసలు కట్టుంటారు కదా, అంటే వారి అకౌంట్ల నుండే కదా పైసలు పోతాయి. పైసలు పోయినప్పుడు ఇది వీరు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి ఎట్లయితుంది అనే విషయం కూడా దీనిలో ప్రశ్నార్థకమే. దాని తర్వాత ఈ ఎంఓయు, ఈ ఒప్పందం అనేది వ్యక్తిగతంగా చేసుకున్న ఒప్పందము చట్టానికంటే గొప్పదా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు మనం వ్యక్తిగతంగా వాట్ వీ మేక్ అన్ అండర్స్టాండింగ్ కెనాట్ సర్పాస్ ది లా. లీగల్ ప్రొవిజన్ అనేది సర్పాస్ కాలేదు. అంటే చట్టం ఒకటి చెప్తే దానికి విరుద్ధంగా మనం ఒక అగ్రిమెంట్ చేసుకున్నా కానీ, లేకుంటే మనము చేసుకున్న అగ్రిమెంట్ని చట్టాన్ని కాదని ఈ అగ్రిమెంట్ని మీరు ఇంపోజ్ చేయండి అనే విషయాన్ని మనం చెప్పజాలం. అంటే అది చట్టం చెప్తుంది, అట్లా కానూన్లో అట్లా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక వ్యక్తిగతంగా ఒక అగ్రిమెంట్ చేసుకొని చట్ట ప్రకారం ఒక చర్య చేసినాం, ఆ చట్ట ప్రకారమైన చర్య ఈ నా అగ్రిమెంట్కు విరుద్ధంగా ఉందంటే అది కోర్టులో చెల్లదు. అది అయితే ఈ విషయాలన్నీ మన కంపెనీ లా బోర్డ్ చూస్తుంది. అంటే ఈ మన ఎంక్వైరీ అయ్యేటప్పుడు లేకుంటే కోర్స్ ఆఫ్ ట్రయల్ ఈ విషయాలన్నీ దీంట్లోకి వస్తాయి. అంటే పరిగణలోకి తీసుకోవాలి కంపెనీలో కూడా. ముందుగా ఇది వ్యక్తిగత అంశం, అంటే వాళ్ళ మధ్యలో ఉన్న వ్యక్తిగత విభేదాలు కానీ, వాళ్ళ మధ్యలో ఉన్న వేరే అంటే కొన్ని సమయాల్లో పొరపొచ్చలు రావచ్చు, కొన్ని సమయాల్లో విభేదించవచ్చు. అవి కంపెనీ లా బోర్డుకు సంబంధం లేదు. షర్మిల గారు లేకుంటే భారతి గారు ఈ షేర్స్ తీసుకునేటప్పుడు వాళ్ళ పేరు మీద షేర్స్ కొన్నప్పుడు అది వారికి సంబంధించిన అంశమే.
ఇప్పుడు నేను షేర్ కొంటున్నాను, నేను షేర్ కొనుక్కోవాలంటే ఒక షేర్ నా మీద రిజిస్టర్ కావాలంటే కొన్ని షేర్స్ కొనుక్కోవాలంటే నేను నా అకౌంట్ల నుండి వైట్గా మనీ కడతాను, పైసలు అనేటివి నా అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. ఓకే. ఈ మొదటిగా ఈ పైసలు ఏవైతే ఉన్నాయో వైఎస్ భారతి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇది మా స్వంత అంటే మేము సంపాదించుకున్న పైసలు, ఈ పైసలు ఇట్లా మేము వీళ్ళకి ఇస్తే వీళ్ళు ఇట్లా షేర్లు కొన్నారు అనే విషయాన్ని ముందుగా ఎస్టాబ్లిష్ చేయాలి. అదేవిధంగా షర్మిల గారు కానీ విజయమ్మ గారు కానీ ఇవి మా స్వంత ధనంతో మేము ఈ షేర్లు కొనుక్కున్నాం, ఈ షేర్లు మేము మా మా అండర్స్టాండింగ్లో మేము బదలాయించుకుంటాం, లేకుంటే వాళ్ళకని ఇచ్చేసుకుంటాం, ఆ అగ్రిమెంట్ అనేది మేము వ్యక్తిగతంగా రాసుకున్నది, మాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాకు విరుద్ధంగా ప్రవర్తించడం వల్ల మేము జగన్మోహన్ రెడ్డి గారికి విరుద్ధంగా ప్రవర్తించడం జరిగింది. ఎట్లయితే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతనే దూరం అనేది వారు చెప్తారు. అదేవిధంగా వారు కూడా ఈ పైసలు మొత్తం మేము స్వయంగా మేము వ్యాపారం చేసి లేకుంటే వేరే మాకు సంక్రమించిన ఆస్తి ద్వారా లేకుంటే దాంట్లో పార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ లెక్క మేము దాంట్లో పెట్టినాం అనే విషయాన్ని వాళ్ళు చూపెట్టాలి కోర్టులో. చూపెట్టినప్పుడు అంటే ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుంటారు. తర్వాత ఈ ట్రాన్స్ఫర్ అనేది 56కి విరుద్ధంగా ఉన్నదా లేదా అనే విషయాన్ని కోర్టు చూసి పరిగణలోకి తీసుకొని ఈ అంశాలన్నీ చూసుకుంటే దాని తర్వాత కోర్టు అనేది డిసైడ్ చేస్తుంది.